ఈరోజు అంతా పింక్ కలర్ రైస్ చాలా బాగుంది కదా. ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్కటి పింక్ కలర్ మొత్తం. సిస్టమ్ ఒకటే, ఎన్ని రోజులు ఎన్ని చేసినా కూడా జనాలు రావడం మామూలే, వేయడం మామూలే. దీన్ని ఇఫ్తార్ అంటారనమాట. ఒక్కొక్క కోడి, ఇది నలుగురి కోసం అనమాట. మొత్తం ఇలాగే పంచడం జరుగుతుంది. వీళ్ళంతా పనిచేసేవాళ్ళు. طلعني على الفيسبوك قاده اسكت يا عيسى. ये देखेंगे दो में एक आएगी, ये लंबा वाला है. ఇలాగా కూర్చొని పెట్టేస్తాం అనమాట. దాదాపు 2500 మందికి పైన ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా వస్తారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో ఇంకా ఎంతమంది వస్తారో చెప్పలేం. ఆ పక్క ఉన్నాయి చూసారా, అంతా ఖాళీగా ఉన్నాయి. ఇంకా వీళ్ళకంతా అరేంజ్ చేసి ఇవి చేసేకాడికి ఒళ్ళు హోనం అయిపోతుంది. 30 మంది ఉన్నారనమాట పనిచేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు. 30 మందికి ఇదే పని, సర్వీస్ చేయడము, వీళ్ళకి అందించడము, ఇవన్నీ చేయడం. అంటే ఒక నెలే ఉంటుంది కదా, 30 రోజులు కూడా ఉంటుందో తెలియదు. 28 రోజులు అలాగ ఉంటుంది, లేదా 29 రోజులు ఉంటుంది, 28 రోజులు ఉండదు. కాబట్టి ఇది చేసుకోవడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తారు. అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఉపవాసాలు ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయడము, సేవ చేయడం అంటే మంచి విషయం. ఇంతమందికి అన్నం పంచుతున్నామంటే ఇందులో ఒక్కరిది కాదు, ఇది చాలా మందిది పార్ట్నర్షిప్ ఉంది. ఒకరి వల్ల అయితే ఇంతమందికి చేయలేము. చూసారా, ఇంకా ఇటు పక్క ఖాళీగా ఉన్నాయి. క్యారే ఖడా హవా రఖా లియా, అచ్చీ బాత్. చూసారా, అక్కడ నింపుతా వస్తూ ఉన్నారు జనాల్ని. ఇక్కడ దాదాపు ఇందులో ఒక 1000 మంది దాకా వస్తారు. ఒక 2500, ఒక 1000 అంటే 3500 మంది. ఒకరోజు మాంసము, ఒకరోజు కోడి లాగా. నిన్న మాంసం ఉన్నింది, ఈరోజు కోడి. ఒక కోడి నలుగురికి అన్నమాట. చూడు జనాలు ఎంతమంది ఉన్నా, ఫుల్గా ఉన్నారు కదా. ఇంకా గేట్ నుంచి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అరబ్ దేశాల్లో షరీఫ్ అతను కూడా పనిచేసేవాడు ఇక్కడ. అరబ్ దేశంలో ఇదే ఒక గొప్ప కళ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండి, సాయంత్రం పూట ఇలాగా అందరూ కలిసి కట్టుగా
పెద్ద ఖైమాలో చూసారా ఎంతమంది ఉన్నారో. 30 రోజులు చాలా భయభక్తులతో పవిత్రంగా ఆచరిస్తారు. అంతా మన ఏషియా వాళ్ళే. ఇండియన్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నారు, ఈజిప్షియన్స్ ఉన్నారు. వీళ్ళు రకరకాల కంట్రీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, పనులు చేసుకోవడానికి వస్తారు కదా. వీళ్ళు చూడండి, వీళ్ళ గట్టపే మారిపోతుంది తెలుసు. వీళ్ళు ఈజిప్షియన్స్ అన్నమాట. వీళ్ళ డ్రెస్ కోడే ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు బంగ్లాదేశీలు, అక్కడ నిలబడుకునే వాళ్ళు మన ఇండియా వాళ్ళు, పాకిస్తానీలు, రకరకాల మంది ఉన్నారు. ఇంతమందికి వంట చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ చేసే కాడికి అలసట మామూలుగా రాదు, ఎక్కడ పట్టేస్తాయి. బట్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక తృప్తి అనేది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది మనిషికి. చేసాము, ఇందులో మనం భాగస్వాములు అయ్యామన్నది ఇంకా చాలా సంతోషం. ఇది చిన్న విషయం కాదు. చూసారా వీళ్ళంతా ఇంత భాగస్వాములు. మేమంతా ఇందులో భాగస్వాములమే. చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇందులోనే. ఇందులో భాగస్వామి అవ్వడం అనేది నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే మనం అంతా చేయలేము, ఉన్న దాంట్లో అది కొద్దో కాస్తో చేస్తున్నామంటే ఇంకా అదొక అదృష్టం కిందనే. ఇంతమందిలో ఒక్కటన్నా అవనీలే, ఒక్కరికన్నా అవని, అదో అదృష్టమే కదా. నేనైతే చాలా సంతోషపడతాను ఈ విషయం. అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసుకొని ముగించుకొని వెళ్తున్నారు. తినేవాళ్ళు ఇంకా తింటున్నారు. ఇక్కడ ఎటువంటి కులము లేదు, మతము లేదు, జాతి లేదు. ప్రాంతాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి మెలిసి కూర్చున్నారు. ఇక్కడ ఎవరు వచ్చి కూర్చున్నా కూడా, ఎవరు వచ్చి భోజనం చేసినా కూడా నీ కులం ఏంటి, నువ్వేంటి అనేసి ఎవరు ప్రశ్నించారు. గౌరవప్రదంగా పిలిచి నలుగురితో పాటు ఎలాగా గౌరవిస్తారు అలాగే అందరినీ గౌరవిస్తారు. చూడరు, మనిషిని మనిషిగానే చూస్తారు. ఇక్కడ కులాలు గిలాలన్నీ చూడరు. ఆ సంస్కృతి ఇక్కడ లేదు. అందరూ కలిసి తింటున్నారు చూసారా. ఈరోజు ఇఫ్తారీలో పింక్ కలర్ అన్నం సర్వ్ చేశారు. మొత్తం పందిరంతా పింక్ కలర్తో దద్దరిల్లిపోయింది. జనాలు ఇప్పుడే వస్తున్నారు, వెళ్తున్నారు చూడండి. ఇలాగే ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఇదిలే మార్పు ఉండదు. చక్కగా అందరికీ వచ్చిన వాళ్ళకంతా ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాలుగా ఇస్తారు. ఖర్జూరము, ఫ్రూట్, ఒకరోజు బత్తాయి, ఒకరోజు అరటిపండు, నీళ్ళు, రకరకాలుగా. వాలేకుం సలాంతుల బర్కాత్, కైసే ఖైరియత్. ఒకరోజు ఒక రకంగా ఇస్తే ఇఫ్తారీ మొదలెడతారు. ఇప్పుడే మొదలైందనమాట. జనాలు ఇప్పుడే రావడం మొదలెట్టారు ఒకరొక్కరుగా. Saya sih warna tadi